ఈరోజు మేము చిన్నమేరంగి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి వెళ్తున్నాము. పాలిటెక్నిక్ అడ్మిషన్ కోసం. ఈ కాలేజ్ అనేది పార్వతీపురం బస్ స్టాండ్ నుంచి 35 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. పాలకొండ రోడ్డు పై నుంచి. కాలేజ్కి వెళ్ళడానికి బస్ స్టాప్ నుంచి ఒకటే బస్సు ఉంటుందంట డైలీ. ఆ బస్సు ఒకటే 3 ట్రిప్స్ వేస్తుందంట. మార్నింగ్ 7 o'clock ఒకసారి, ఇన్ అండ్ అరౌండ్ 12 ఒకసారి, ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఒకసారి ఉంటుందంట బస్సు. ఇక్కడ 2 గ్రామాలు ఉంటాయి, చిన్నమేరంగి, పెద్దమేరంగి. పెద్దమేరంగి నుండి చిన్నమేరంగి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయంట, కానీ అవి చాలా చాలా తక్కువ. ఈ కాలేజ్ నేమ్ వచ్చేసి శత్రుచర్ల శశికళాదేవి పాలిటెక్నిక్ కాలేజ్. ఇది పార్వతీపురం మన్యం ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. ఈ కాలేజీ ఈ ఇయర్ 2024 ఒక 20 మెంబర్స్ వరకు వచ్చారంట టిల్ నౌ. అది కూడా వాళ్ళు కన్ఫర్మేషన్గా చెప్పలేమన్నారు. ఇక్కడ ఎక్కువ మంది ఎవరు చదువుకోవడానికి రారంట. ఈ కాలేజీలో వచ్చేసరికి 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటి ఎలక్ట్రికల్, ఇంకోటి మెకానికల్. ఇంట్రెస్టింగ్గా ఈ కాలేజ్ ఇది గవర్నమెంట్ కాలేజ్ అయినప్పటికీ ఇక్కడ ఎలోట్ అయిన వారు ర్యాంకులు చూసుకుంటే అందరికీ 50,000 అబోనే. 50,000 నుంచి 1,25,000 వచ్చిన వరకు మరి ఇక్కడ ఎలోట్ అయింది సీట్ అనేది. క్లాస్ రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ కాలేజ్కి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో స్టాఫ్ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 4-5 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 2 క్లాస్ రూమ్స్ని డిజిటల్ క్లాస్ రూమ్స్గా రెనోవేట్ చేస్తున్నారు. కాలేజ్లో ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రికల్ వైరింగ్ ల్యాబ్, మెషిన్స్ ల్యాబ్ ఉన్నాయి. ఈ కాలేజ్లో ఏవైనా ల్యాబ్స్ లేకపోతే బొబ్బులు తీసుకెళ్తారంట ల్యాబ్స్ చేయించడం కోసం. నెక్స్ట్ ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయినప్పటికీ ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ కూడా గవర్నమెంట్ ఫ్యాకల్టీ కాదంట. 30% గవర్నమెంట్ ఫ్యాకల్టీ, 70% కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉంటారంట. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ మంది జాయిన్ అవ్వరంటే, ప్రాబ్లం వచ్చేసరికి మెయిన్గా దూరం. ఒకటి మన్యం ప్రాంతం, కొండ ప్రాంతం అవ్వడం. రెండవది కనెక్టివిటీ ఇష్యూ. మూడు వచ్చేసరికి ఈ కాలేజ్లో బీసీ హాస్టల్ అయితే ఉంది, కానీ అసలు చాలా వరస్ట్గా ఉంటుందంట. స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి ప్రైవేట్ హాస్టల్ అనేది ఒక 20 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్ వస్తే ప్రైవేట్ హాస్టల్ అనేది పెట్టడానికి ట్రై చేస్తామని చెప్పారు. ఈ కాలేజ్కి వెళ్ళే ముందు మేము గూగుల్లో చాలా సెర్చ్ చేసాం ఈ కాలేజ్ గురించి తెలుసుకోవడం కోసం, కానీ అలాంటి రిజల్ట్స్ మాకు దొరకలేదు. అందుకని ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కాలేజ్ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ సడన్గా ఎవరికైనా పిల్లలకి కానీ ఎవరికైనా ఏమైనా బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ కాలేజ్ పక్కనే ఒక పిహెచ్సి ఉంది, కానీ అది బాగలేదు అసలు. లోకల్ పిహెచ్సి అనమాట అది. ఈ కాలేజ్కి హెలీప్యాడ్ కూడా ఉంది. బహుశా పొలిటీషియన్స్ దగ్గర అనుకుంటాను. ఇంకొకటి, ఈ కాలేజ్లో క్యాంపస్ చూసుకున్నట్లయితే 5 మెంబర్స్ ఎలక్ట్రికల్, 5 మెంబర్స్ మెకానికల్ వాళ్ళకి 2023లో క్యాంపస్ వచ్చాయంట. వాళ్ళ ప్యాకేజ్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్కి 1.28 lakh ప్యాకేజ్ ఉంది వాళ్ళకి. అంటే ఆల్మోస్ట్ పెర్ మంత్కి అరౌండ్ 12,000 రూపీస్ అనమాట వాళ్ళకి ప్యాకేజ్ అనేది. 2 కంపెనీలు తీసుకునే వాళ్ళని. ఈ కాలేజ్కి ఎవరైనా సరే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా బస్సెస్, ఆటో మీద వెళ్దామంటే చాలా చాలా ఇబ్బంది పడతారు. ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ. తినడానికి కూడా పాన్ షాపులు తప్పితే ఇంకేముండవు ఇక్కడ, ఏమి దొరకవు కూడా. ఈ కాలేజ్ జాయిన్ అయితే మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కూడా మొత్తం ఆల్ క్లియర్ చేసేస్తారని చెప్తున్నారు ఫ్యాకల్టీ.
ఆ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారంట క్లియర్ అయిపోయే విధంగా. ఎవరు కూడా ఫెయిల్ అవ్వరంట ఇక్కడ. ఈ కాలేజ్ అనేది ఒక రిమోట్ ఏరియాలో ఉంది. ఇక్కడ ఈ పార్వతీపురం చుట్టుపక్కల ఉన్న ప్రజలు తప్పితే ఇక్కడ బయట నుంచి వచ్చిన ప్రజలు అనేవారు ఇక్కడ ఉండడానికి చాలా చాలా ఇబ్బంది పడతారు. అసలు ఉండలేరు ఇక్కడ. సెకండ్ ఫ్లోర్కి వచ్చాం మనం. వీడియో కాన్ఫరెన్స్ హాల్ అంటే డ్రాయింగ్ హాల్. డ్రాయింగ్ టేబుల్స్ కూడా కదా. డ్రాయింగ్ హాల్ పెద్దగానే ఉంది. డ్రాయింగ్ టేబుల్ కూడా నీట్గానే ఉంది. ఈ కాలేజ్ వచ్చేసి కొత్త వలస నుంచి ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే వన్ సైడ్ 170 కిలోమీటర్స్ వస్తుంది. అదే విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ వస్తుంది. విజయనగరం అయితే ఆల్మోస్ట్ 120 to 130 కిలోమీటర్స్ వస్తుంది ఈ కాలేజ్ అనేది. వన్ సైడ్. బోత్ సైడ్స్ అయితే 350 to 450 కిలోమీటర్స్ మధ్య ఉంటుంది. ఈ కాలేజ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కొద్దిగా అన్నీ చూసుకొని ముందుగా కాలేజ్ చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.